పాఠం 7 ఆఫ్రికా. భారతదేశానికి పశ్చిమ భాగాన ఒక పెద్ద ఖండం ఉంది. ఈ ఖండంలో ఎంతో పెద్ద ఎడారులు, దట్టమైన అడవులు, అతి పొడవైన వెడల్పైన నదులు, లెక్కలేనన్ని పెద్ద సరస్సులు, వేల మైళ్ళ వ్యాపించిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. మన దేశంలో లేని చాలా రకాల జంతువులు ఈ ఖండంలో ఉన్నాయి. ప్రపంచంలోనే బంగారం, వజ్రాల అతిపెద్ద గనులు ఈ ఖండంలోనే ఉన్నాయి. ఈ ఖండం పేరు ఆఫ్రికా. ఆఫ్రికాను మానవ సంతతికి పుట్టినిల్లు అని చెబితే మీరు ఆశ్చర్యపోవచ్చు. మానవ సంతతి ఈ ఖండంలోనే మొదట ఆవిర్భవించింది. తర్వాత ఇక్కడ నుంచి ఇతర ఖండాల వైపు వ్యాపించింది. చిత్రం 7.1 భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు ఉగాండా. చిత్రం 7.2 కెన్యాలోని సవన్నా. చిత్రం 7.3 నైలు నది ఒడ్డున కైరో నగరం. ఆఫ్రికా విశాలమైన పీఠభూమి. ఆఫ్రికా భౌతిక పటాన్ని పరిశీలించండి. ఈ ఖండంలో ఏవైనా అతిపెద్ద మైదానాలు గమనించారా? తీర ప్రాంతంలోనే ఇరుకైన మైదానాలు ఉన్నాయా? మిగతా ఖండమంతా బాగా విస్తారమైన పీఠభూమి. మీరు పటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పీఠభూమి ఎత్తు అన్ని ప్రాంతాలలోనూ సమానంగా లేదనే విషయాన్ని గమనిస్తారు. నైలు, కాంగో నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించండి. ఈ పీఠభూమిపైన అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి. ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం టాంజానియాలోని కిలిమంజారో పర్వతం. ఎత్తైన పీఠభూములలో చాలా పొడవైన, ఇరుకైన లోయలు ఉన్నాయి. ఈ లోయలలో విశాలమైన సరస్సులు అనేకం ఉన్నాయి. ఆఫ్రికా భౌతిక పటం. ఈ ఖండం ఉత్తర ప్రాంతంలో మనకు ఏ నది కనిపించదు. ఈ ప్రాంతం పేరు సహారా ఎడారి. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఒక్క నైలు నది మాత్రం ఈ సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. ఈ పీఠభూమిలో విశాలమైన సరస్సులను చూడండి. ఆఫ్రికాలోని సరస్సులన్నింటికంటే విక్టోరియా సరస్సు పెద్దది. ఇది ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులలో ఒకటి. నైలు నది ఈ సరస్సు నుంచి పుడుతుంది. ఈ నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండటం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తున్నది. నైలు నది ఈజిప్టు గుండా ప్రవహిస్తుంది. ఈజిప్టులో చాలా భాగం ఎడారితో నిండి ఉంది. నైలు నది నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడింది. ఈజిప్టు నాగరికత ఎంతో ప్రాచీనమైనది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి నైలు నది నీరు ద్వారా ఈజిప్టులోని భూములు సాగవుతున్నాయి. పటం 2 ఆఫ్రికా రేఖాచిత్రం. శీతోష్ణ స్థితి. మీరు ఆఫ్రికా ఖండాన్ని గ్లోబు మీద పరిశీలించినట్లయితే భూమధ్యరేఖ ఈ ఖండం మధ్య గుండా పోవటాన్ని గమనిస్తారు. ఈ విధంగా ఆఫ్రికా ఉత్తర దక్షిణ భాగాలుగా వేరుపడి ఉంది. కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అతి ఉష్ణమండల ప్రాంతం. ఇక్కడ చలి ఉండదు. ఈ ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటారు. ఆయన రేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవికాలం, శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు. ఇంతవరకు మనం వేసవికాలం, శీతాకాలం గురించి చర్చించాం. అయితే వర్షపాతం
ఎక్కువగా పొందే ఉష్ణమండల ప్రాంతాలలో కంటే తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాలు భిన్నమైన శీతోష్ణ పరిస్థితులను కలిగి ఉంటాయి. నీలం రంగు అత్యధిక వర్షపాతం. ఆకుపచ్చ మధ్యస్థాయి వర్షపాతం. లేత ఆకుపచ్చ అత్యల్ప వర్షపాతం. ఆఫ్రికా వర్షపాత విస్తీర్ణ. పటం 3. పటం 4 ఆఫ్రికాలోని సహజ వృక్ష సంపద. భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు, విశాల పత్ర వృక్షాలు, గడ్డి భూములు, సవన్నా, ఎత్తైన పీఠభూములలో మెత్తటి గడ్డి, పర్వత శ్రేణులలో గల వృక్ష సంపద, ఎడారి ప్రాంతపు వృక్ష సంపద. అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు. భూమధ్య రేఖకు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. పటం 3లో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలను గుర్తించండి. ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోను, మధ్య భాగంలోను ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కువ వర్షపాతం, వేడి వాతావరణం వల్ల ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి. అతి తక్కువగా లేదా పరిమిత వర్షపాతం ఉన్న ప్రాంతాలు. పటం 3ను పరిశీలించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలను గుర్తించండి. ఒక మాదిరి వర్షం నమోదయ్యే ప్రాంతాలు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయి. వర్షపాతం మితంగా ఉండే ప్రాంతాలలో వర్షం వేసవి కాలంలోనే పడుతుంది. కానీ భూమధ్య రేఖా ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం పడుతుంది. మన దేశంలో లాగే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాలలో పొడి, తేమ వాతావరణం ఉంది. ఈ ప్రాంతాలలో ఈ రకమైన వర్షపాతం వల్ల పొడవైన గడ్డి పెరుగుతుంది. ఏనుగు కూడా కనిపించనంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది. వీటినే సవన్నా గడ్డి భూములు అంటాం. పటం 4ను పరిశీలించండి. ఎన్నో రకాల క్రూర జంతువులు సవన్నా ప్రాంతంలో ఉంటాయి. వీటిని గురించి మీరు తర్వాత తెలుసుకుంటారు. ఆఫ్రికాలోని ఎక్కువ భూభాగం వర్షపాతం అది తక్కువగా ఉన్న లేదా చాలా సంవత్సరాల నుంచి వర్షపాతం లేకుండా ఉన్న ప్రాంతం. అంత పొడిగా ఉన్న శుష్క ప్రాంతం. ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలోని సగభాగం శుష్క ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సహారా ఎడారిగా పిలుస్తాం. ఈ ఎడారి ప్రాంతంలో కొన్ని చోట్ల ముళ్ళ పొదలు, చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతాయి. మిగిలిన ప్రాంతం పూర్తిగా ఇసుక దిబ్బలతో, కొండలు, పర్వతాల రాళ్ళు, గులకరాళ్లతో నిండి ఉంది. దక్షిణ భాగంలో ఉష్ణమండల ప్రాంతం ఉంది. దీన్ని కలహారా ఎడారిగా పిలుస్తాం. ఈ పాఠం ప్రారంభంలో ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలను చూపే చిత్రం ఉంది. ఈ చిత్రంలో ఎంతో వైవిధ్యం ఉంది. కొన్ని చోట్ల దట్టమైన అడవులున్నాయి. ఇంకొక వైపు చెట్లు, గడ్డి పెరగడం, మిగిలిన కొన్ని ప్రాంతాలలో గడ్డి, ముళ్ళ పొదలు, ఇంకా కొన్ని ప్రాంతాలలో ఏ రకమైన మొక్కలు, చెట్లు లేకుండా ఉంది. ఆఫ్రికా ప్రజలు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు వివిధ జీవన శైలులు, అలవాట్లతో వేరువేరు ప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రాచీన కాలం నుండి ఇక్కడి ప్రజలు చిన్న తెగలుగా ఉండి జంతువులను వేటాడుతూ, పశుపోషణ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరు భూమధ్యరేఖ ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు. పశుపోషకులు ఎత్తైన పీఠభూమిలో గల సవన్నా గడ్డి భూములలో తమ జంతువులను మేపుతారు. నదీ తీర ప్రాంతంలో, అడవి భాగం అంచులలో వ్యవసాయం ఎంతో కాలంగా చేస్తున్నారు.
సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. అక్కడకు ఎంతో దూరం నుంచి వర్తకులు వచ్చి వ్యాపారాలు చేసేవారు. చిత్రం 7/4 బోబాబ్ చెట్టు. ఆఫ్రికా, యూరప్, ఆసియా. చాలా కాలం క్రితం వరకు ఇతర ఖండాల వారికి ఆఫ్రికా గురించి తెలియదు. యూరోపియన్లకు ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు తెలియగా, భారతీయులకు, అరబ్ వ్యాపారులకు తూర్పు తీర ప్రాంతం గురించి తెలుసు. చిత్రం 7/5 దక్షిణ ఆఫ్రికాలో కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఈ తీర ప్రాంతాలను మినహాయిస్తే యూరోపియన్లకు, భారతీయ లేదా అరబ్ వర్తకులకు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు. 500 సంవత్సరాల కిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు. అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ వారు సెయింట్ మదిరా, అజోర్స్ ద్వీపాలలో ఆగేవారు. ఈ ద్వీపాల నుంచి దక్షిణం వైపు ప్రయాణించడానికి వీరు భయపడ్డారు. అక్కడ చాలా వేడిగా ఉంటుందని, సముద్రం కూడా వేడి నీటితో మసులుతుంటుందని భావించారు. తర్వాత 1498వ సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు వాస్కోడా గామా ఆఫ్రికా దక్షిణ అగ్రం వెళ్ళి అక్కడి నుంచి భారతదేశం చేరుకున్నాడు. ఆఫ్రికా తీర ప్రాంతం మీరు యూరప్ గురించి చదువుతున్నప్పుడు అక్కడి సముద్ర తీరం ఖండాలుగా ఉన్నదని గమనించారు. సముద్ర తీరంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగాలను, అఖాతాలను గురించి మీరు చదివారు. ఇవి యూరోపియన్ల సముద్ర ప్రయాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో గుర్తు తెచ్చుకోండి. యూరోపియన్లు మొదట ఆఫ్రికాలోకి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో ఆఫ్రికా తెగల వారు వారితో యుద్ధం చేశారు. వర్తకంలో ఆఫ్రికా వారిని యూరోపియన్లు మోసం చేసి వారిని బానిసలుగా చేసుకొని ఇతర దేశాలలో అమ్మారు. యూరోపియన్లు ఆఫ్రికాలో తమ రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉన్న వనరులను, సంపదను దోచుకోవాలనుకున్నారు. అందువల్ల ఆఫ్రికా ప్రజలు వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వారిని తమ భూభాగంలోకి రాకుండా చేశారు. బానిసల వర్తకం. 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ భూములను సేద్యం చేశారు. అక్కడ ఎంతో భూమి ఉంది, కానీ భూములలో పనిచేయడానికి సరిపోయేటంతగా ప్రజలు లేరు. ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆఫ్రికా నుంచి బానిసల వర్తకం ప్రారంభమైంది. కోస్తా తీర ప్రాంతంలోని గినియాలోను, ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోనూ ఉన్న వాళ్ళను పట్టుకొని వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. ఈ విధంగా పట్టుకున్న వారిని సముద్ర తీరానికి తీసుకొని వచ్చి యూరోపియన్లకు అమ్మేవారు. ఇందుకు ప్రతిఫలంగా అమెరికాలోని కొన్ని తెగల పెద్దలు యూరోపియన్ల నుంచి తుపాకులు, ఇనుప ఆయుధాలు, మద్యం, దుస్తులను పొందేవారు. చిత్రం 7/6 సంకెళ్లతో బానిస. పటం 5 1913లో యూరోపియన్ వలస ప్రాంతాలు. పసుపు రంగు బెల్జియం. పింక్ బ్రిటన్. స్కై బ్లూ ఫ్రాన్స్. గ్రీన్ జర్మనీ. లైట్ గ్రీన్ ఇటలీ. బ్లూ పోర్చుగల్. పర్పుల్ స్పెయిన్. ఎల్లో స్వతంత్ర దేశాలు. ఈ విధంగా బానిసలుగా చేసిన వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. ఎంతో మంది ప్రయాణం పూర్తి కాకముందే రేవుకు చేరుకోకుండానే మార్గం మధ్యలో మరణించేవారు. నౌకలు పూర్తిగా
బానిసలతో నిండి ఉండేవి. వారికి అవసరమైన ఆహారం, నీరు, మందులు అందుబాటులో ఉండేవి కావు. ఆ రోజులలో ఆఫ్రికా నుండి అమెరికాకు వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టేది. అందువల్ల అనారోగ్యంతో, పౌష్టికాహార లోపంతో ఎంతోమంది బానిసలు ప్రయాణంలోనే మరణించేవారు. అమెరికాలో కూడా వీరిపై అమానుషంగా కఠిన చర్యలు తీసుకునేవారు. వారితో ఎంతో పని చేయించుకుంటూ వారికి సరిపడా ఆహారం, ఉండటానికి వసతి కల్పించలేదు. ఈ విధంగా ఆఫ్రికా నుంచి ఎన్నో లక్షల మందిని బానిసలుగా అమెరికా దక్షిణ, ఉత్తర ప్రాంతాలకు, దగ్గరలోని ద్వీపాలకు తరలించారు. వీరిలో లక్షల మంది మరణించారు. 16వ, 17వ శతాబ్దాలలో ఈ రకమైన బానిస వర్తకాన్ని ఎన్నో కంపెనీలు నిర్వహించారు. 19వ శతాబ్దంలో ఈ వర్తకం ముగిసింది. అమెరికాలో ఈ విధంగా వచ్చిన బానిసలందరినీ అనేక పోరాటాల అనంతరం స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా 1860లో ప్రకటించారు. యూరప్ వలస ప్రాంతాలు. యూరోపియన్లు భారతదేశాన్ని చేరడానికి ఆఫ్రికాను చుట్టి వచ్చేవారని మీరు తెలుసుకున్నారు. ఆ ప్రయత్నంలో వారు ఆఫ్రికా నౌకాశ్రయంలో సేదతీరేవారు. తర్వాత పోర్చుగీస్, డచ్, ఆంగ్లేయులు, ఫ్రెంచి, జర్మన్లు ఆఫ్రికా ఖండంలోని లోపలి భూభాగంలోకి ప్రవేశించి అక్కడి ప్రాంతాలను వలస ప్రాంతాలుగా చేసుకున్నారు. పటం 5లో 19వ శతాబ్దం నాటి ఆఫ్రికా రాజకీయ పరిస్థితిని చూడండి. ఈ పటం 5 యూరోపియన్ దేశాలు వలసలుగా చేసుకున్న ప్రాంతాలను చూపిస్తుంది. యూరోపియన్లు ఆఫ్రికాలో వలస ప్రాంతాలు ఏర్పరచుకుంటూ ఖండం లోపలి భాగంలోకి వెళ్ళారు. వాళ్ళు ఉత్తరం వైపు నైలు నది పుట్టుక స్థానం వరకు ప్రయాణించారు. పశ్చిమ ప్రాంతంలో నైజర్ లోయ నుండి దక్షిణ వైపు కేప్ టౌన్ వరకు వెళ్ళారు. జాంజేజీ నదీ పరివాహక ప్రాంతాన్ని ఆవిష్కరించారు. యూరోపియన్లు ఆఫ్రికా కల్ప ఖనిజ సంపదను పెద్ద ఎత్తున యూరప్కు ఎగుమతి చేశారు. ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని బంగారం గనులు, వజ్రాల గనులు నేటికీ యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. జాంబియా, జింబాబ్వే విలువ కట్టలేని రాగి గనులు ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఈ ఖనిజం వారికి ఎంతో ముఖ్యమైన ఎగుమతి. ఆఫ్రికా నుంచి వనరులను ఎగుమతి చేయటం యూరోపియన్లు ఆపలేదు. వారు టీ, కాఫీ, రబ్బరు, పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వాటిని యూరప్కు ఎగుమతి చేసేవారు. స్వతంత్ర ఆఫ్రికా. ఆఫ్రికా దేశాలు యూరోపియన్ల అధికారం నుంచి శతాబ్ద కాలంగా స్వాతంత్ర్యం పొందుతున్నాయి. కొత్త దేశాల ఆవిర్భావం జరిగి అక్కడి ప్రజలు నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎంతోమంది యూరోపియన్లు ఆఫ్రికా ఖండంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కానీ ఆఫ్రికన్లు మెల్లమెల్లగా తమ దేశం మీద, తమ అడవుల మీద, గనుల మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధిపత్యం నెలకొల్పుకుంటూ వాటి ప్రయోజనాలను పొందుతున్నారు. కీలక పదాలు: వలస ప్రాంతాలు, బానిస పీఠభూమి. పటం 6 ఆఫ్రికా దేశాలు.